బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్లో దారుణం జరిగింది. భార్య వదిలేసిందని భర్త దుర్గం చెరువులో దూకేందుకు ప్రయత్నం చేశాడు. భర్త రామ్రెడ్డిని హైడ్రా సిబ్బంది చాలా పక్కడ్బందీగా కాపాడారు. హైదరాబాద్కు చెందినటువంటి రామ్రెడ్డికి పెళ్ళై ఓ కూతురు కూడా ఉంది. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు రామ్రెడ్డి. దీంతో మద్యం సేవించి నిత్యం భార్యతో గొడవ పడుతున్నాడని చెప్పి భార్య తీవ్రంగా మనస్తాపానికి గురైపోయి పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే భార్య వెళ్ళిపోయిందని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు రామ్రెడ్డి. దుర్గం చెరువు సమీపంలో చాలా చాకచక్యంగా ఆయనని పట్టుకున్నారు. హైడ్రా సిబ్బంది కాపాడారు. ఆ దుర్గం చెరువులో దూకకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో రామ్రెడ్డికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. మనం చూస్తున్నాం ఆ విజువల్స్ లెఫ్ట్ బాక్స్ లో ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. హైడ్రా అధికారులు హైడ్రా సిబ్బంది అక్కడే ఉన్నారు. దుర్గం చెరువు పైన నిలుస్తున్నటువంటి నీళ్ళని తొలగించడం కోసం, దుర్గం చెరువు బ్రిడ్జి పైనటువంటి ఆ నీటిని ఎప్పటికప్పుడు వెళ్ళడం కోసం అక్కడికి వచ్చి అక్కడ కొన్ని మరమ్మతులు చేస్తూ ఉండగా అక్కడ ఒక వ్యక్తి దుర్గం చెరువు బ్రిడ్జి పై నుంచి దూకేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ విజువల్స్ ని ఎక్స్క్లూజివ్ గా మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. సో విజువల్స్ మీరు గమనించిన అక్కడ సర్కిల్లో కనిపించే వ్యక్తి రామ్రెడ్డి. తన భార్య తనని వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి మనస్తాపానికి గురైపోయి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేశారు. బలవన్మరణానికి పాల్పడ్డాడు. కానీ ఆ ప్రయత్నాన్ని డిఆర్ఎఫ్ హైడ్రా సిబ్బంది ముఖ్యంగా ఆయన్ని అందులో పడకుండా అడ్డుకున్నారు. సేఫ్గా బయటకు తీసుకొచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులకు అప్పగించారు. ఏదేమైనా ఈ మధ్య కాలంలో చాలా తరచుగా మనం చూస్తున్నాం. ఒక రకంగా సర్వసాధారణంగా మారిపోయింది. భార్యల్ని హతమార్చిన భర్తలు, భర్తల్ని హతమార్చిన భార్యలని రకంగా రోజు నిత్యం మనం కొన్ని పదుల సంఖ్యలో వార్తలు చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ భర్త మద్యానికి బానిసై రోజు తరచూ భార్యతో గొడవ పడుతూ ఉండగా భార్య మనస్తాపానికి గురైపోయి ఆ భర్త నుంచి వదిలి వెళ్ళిపోయింది, పుట్టింటికి వెళ్ళింది. దీంతో మనస్తాపానికి గురైనటువంటి ఆ భర్త రామ్రెడ్డి దుర్గం చెరువు దగ్గరికి వచ్చి దుర్గం చెరువులో దునికేద్దామని చెప్పి ఆయన ప్రయత్నం చేశాడు. కానీ హైడ్రా సిబ్బంది అక్కడ వారంతా కూడా పనులు చేస్తూ ఉన్నారు. మాన్సూన్ సీజన్ టైంలో వర్షాలు పడుతూ ఉన్నాయి. హైదరాబాద్ మహానగరాన్ని రక్షించే క్రమంలో హైడ్రా సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ దుర్గం చెరువు పైన నీళ్లు నిలవకుండా అక్కడ కొన్ని స్లాట్స్ ఉంటూ ఉంటాయి నీళ్లు వెళ్ళడానికి. ఆ నీళ్ళని వెళ్ళడానికి ఆ స్లాట్లని క్లియర్ చేస్తున్న సమయంలో ఈ వ్యక్తి కంటపడ్డాడు. సో వెంటనే అక్కడికి చాకచక్యంగా ఇరువైపుల నుంచి అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని ఒక్కసారిగా దూకేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తుండగా, బలవన్మరణానికి పాల్పడదామని ప్రయత్నం చేస్తుండగా చాలా చక్కగా చాకచక్యంగా ఆయన పట్టుకొని బయటికి కాపాడే ప్రయత్నం చేశారు. ఒకసారి విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ సర్కిల్లో మీకు కనబడుతుంది చూడండి. ఆ వ్యక్తి దూకేందుకు బ్రిడ్జ్ పై నుంచి ఇటువైపు దిగిపోయాడు. అక్కడ రైలింగ్ ఉంటుంది. ఆ రైలింగ్ పై నిల్చొని ఉన్నాడు. చేతులు వదిలేస్తే లోపల పడిపోవడం గ్యారంటీ. ఇక దుర్గం చెరువులో పడిపోవడం గ్యారంటీ. కానీ అంతలోనే ఆ ఇరువైపుల నుంచి అక్కడికి హైడ్రా సిబ్బంది చేరుకొని ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడంతా కూడా హైడ్రా సిబ్బందిని ప్రశంసలు కురిపిస్తున్నారు. హైడ్రా సిబ్బంది యొక్క పనితీరుకు అందరూ కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఈ వ్యక్తిని కాపాడే విషయంలో వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నారు. ఎస్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్టీవీ ఐ టు అప్రిషియేట్ హైడ్రా. సో ప్రస్తుతానికి ఈ ఘటనలో హైడ్రా ఒక వ్యక్తి ప్రాణాలని చాలా చాకచక్యంగా కాపాడగలిగింది. రైట్ సైడ్ విజువల్ మీరు గమనించండి. ఒకరికి పోలీస్ ఆఫీసర్ చేరుకున్నారు. పోలీసులు చేరుకొని ఆ హైడ్రా వెహికల్ అక్కడే కనబడుతోంది. సో పోలీస్ ఆఫీసర్లు అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని అడుగుతూ ఉన్నారు. ఏం జరిగిందంటే ఆ విషయాన్ని వెల్లడించాడు ఆయన. నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది పుట్టింటికి. అందుకే నేను నాకు ప్రాణాలపైన నమ్మకం లేకుండా పోయింది. ఇక నేను మరణిద్దామనుకున్నాను. అందుకే ఈ రకంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఆ వ్యక్తి చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ ఘటన కొంత కలవరపాటు గురి చేసింది. ఆ తర్వాత ఆ వ్యక్తిని చాకచక్యంగా పట్టుకోవడంతో ఆయన బతికి బట్ట కట్టగలిగాడు. సో ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. ఈ మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి పెట్రిషా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషా, సో ఏం జరిగింది అసలు? రామ్రెడ్డి ఈ రకంగా దూకే క్రమంలో హైడ్రా సిబ్బంది కాపాడగలిగారు. ప్రస్తుతానికి రామ్రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ మాదాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి భార్యను వదిలేసింది అని తీవ్రమైన మనస్తాపంకి గురై రామ్రెడ్డి 25 సంవత్సరాల వ్యక్తి, చిన్న పాప కూడా ఉంది, పెళ్ళయింది. అయినప్పటికీ కూడా మద్యానికి బానిసయ్యి ఒకవైపు భార్య చెప్పింది వినకపోవడం, అదే కాకుండా రోజు ఉద్యోగంకి వెళ్ళమంటే కూడా సరిగ్గా వెళ్ళకపోవడం, మరి ఇల్లెలా నడుస్తుంది అంటూ కూడా భార్య గొడవ పెట్టుకొని ఆ తర్వాత పుట్టింటికి వెళ్ళిపోయిన పరిస్థితి. రామ్రెడ్డి బిహేవియర్ పైన కూడా అనేక సార్లు భార్య చెప్పినప్పటికీ కూడా వినకపోవడం, వెంటనే తను ఇల్లు వదిలేసి పాపను తీసుకొని వెళ్ళిపోవడం.
దీని కారణంగా రామరెడ్డి తీవ్రమైన మనస్తాపంకి గురయ్యి దుర్గం చెరువు నుంచి దూకేద్దామంటూ కూడా ఆ రేలింగ్ పట్టుకొని దూకేస్తున్న సమయంలో అక్కడ స్థానికులతో పాటు డిఆర్ఎఫ్ బృందంతో కూడా హైడ్రా డిపార్ట్మెంట్ అందరు కూడా అక్కడనే ఉన్నారు. వర్షాలు పడుతున్నాయి, మొత్తం క్లీన్ చేసే ప్రయత్నం, అంటే మొత్తం మీద కూడా ఎన్విరాన్మెంట్ ఎక్కడైతే వాటర్ లీకేజెస్ ఉన్నాయో అవంతా కూడా క్లీన్ చేసే ప్రయత్నంలో కూడా డిఆర్ఎఫ్ తో పాటు హైడ్రా బృందం కూడా కృషి చేస్తుంది. గత 3 రోజుల నుంచి కూడా వానలు పడుతున్నాయి. ఈ టైంలో అతను దూకే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా హైడ్రాతో పాటు డిఆర్ఎఫ్ బృందం కూడా కలిసి అతన్ని కాపాడడం జరిగింది. స్థానికులు కూడా సపోర్ట్ చేశారు. ఆ రేలింగ్ పట్టుకొని దూకాలా వద్దా అని ఒక డైలమాలో ఉన్న సమయంలో వెంటనే హైడ్రా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పట్టుకొని అతని ప్రాణాలు కాపాడారని తెలుస్తుంది. కుటుంబ సభ్యులకి కాల్ చేసి రామరెడ్డికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో యువత పెళ్ళం వద్దు, నేను నీతో ఉండను అని అంటే విడాకులు ఇచ్చే కన్నా కూడా పెళ్ళాన్ని చంపేయాలి లేకపోతే భర్తలను చంపేయాలి అని ఒక నయా ట్రెండ్ లో ఉన్నారు. ఒకవైపు అవును కాదు అంటే చంపేస్తాం లేదంటే చచ్చిపోతాం అని ఒక డైలమాలో బ్రతుకుతున్నారు. ఖచ్చితంగా జీవితం మీద ఎంతో కొంత ఆశతో ఎటువంటి హోప్స్ తో లేని పక్షాన ఉన్నారని కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి, అంటే వాళ్ళని వార్నింగ్ ఇచ్చే కన్నా కౌన్సిలింగ్ ఇవ్వడం బెటర్ అంటూ కూడా పోలీసులు ఇటువంటి వాళ్ళని కూడా సూసైడికల్ టెండెన్సీ బలవన్మరణానికి పాల్పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే కూడా వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దుర్గం చెరువు దగ్గర కూడా ఎప్పటికప్పుడే సెక్యూరిటీ స్టాఫ్స్ కూడా ఉంటూ ఉంటారు. అంటే ఇటువంటి తరచు దుర్గం చెరువులో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పటి బందోబస్తు ఉంటుంది. అక్కడ పోలీసులు కానీ లేకపోతే సెక్యూరిటీ స్టాఫ్ దుర్గం చెరువు వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు. రైట్ పెట్రిషా, సో దుర్గం చెరువు పైనుంచి ఓ వ్యక్తి దుర్గం చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడాలనుకున్నాడు. రామరెడ్డి అనేటువంటి ఆ యువకుడు, ఓ కూతురు కూడా ఉంది, పెళ్ళయింది. సో తన భార్య నిత్యం తను తాగి వస్తున్నాడని చెప్పి మనస్తాపానికి గురైపోయి తనని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో ఏం చేయాలో తోచక ప్రాణాలు తీసుకుందాం అనుకున్నాడు. అంతలోనే అక్కడికి హైడ్రా సిబ్బంది గమనించి ఆయన ఇరువైపుల నుంచి వచ్చి చాకచక్యంగా పట్టుకున్నారు. సో హైడ్రా సిబ్బంది ఇప్పుడు ఈ ఘటన అంటే ఈ వ్యక్తిని కాపాడడం పైన పెద్ద ఎత్తున ప్రశంసలు ఎదుర్కొంటున్నారు. అందరూ హైడ్రా సిబ్బందిని, హైడ్రా టీమ్ని అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఆ తర్వాత ఆ వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం తరచుగా ఇటువంటి వార్తలనే, భార్య భర్తల మధ్య విభేదాలు, అసలు భార్య భర్తల మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి. భార్యల్ని భర్తలు హతమార్చడం, భర్తల్ని భార్యలు హతమార్చడం చాలా దారుణంగా జరుగుతున్నాయి. సో డెఫినెట్గా కొంత కౌన్సిలింగ్ అయితే తప్పనిసరి. అటువంటి ఘటనలపైన ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే భార్యాభర్తలు ఇరువురికి కూడా సామరస్యంగా మాట్లాడుకోవడమా లేకుంటే కౌన్సిలింగ్ తీసుకోవడం బెటర్. సో ఇట్లాంటి దారుణాలకి ఒడిగట్టకుండా అందరు కూడా కొంత ఒకరినొకరు ఎక్స్ప్రెస్ చేసుకోవడం కానివ్వండి, మరీ ముఖ్యంగా వారి సమస్య ఏదైనా కూర్చొని పరిష్కరించుకుందామంటే ఓకే, కాదు పరిష్కారం దొరకదు అనేటువంటి ఆలోచనతోనే భర్తల్ని హతమార్చడం, భార్యల్ని హతమార్చలేదంటే ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడడం. ఏదేమైనా ఆ వ్యక్తి ఇప్పుడు సేఫ్గానే ఉన్నాడు. సో దుర్గం చెరువులోకి దూకేందుకు ప్రయత్నం చేసినటువంటి రామరెడ్డిని పోలీసులు, హైడ్రా సిబ్బంది అడ్డుకొని సేఫ్గా కాపాడగలిగారు. ఆయన్ని కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సో ఈ విషయం చూసిన తర్వాత డైరెక్ట్గా లైవ్లీగా మీరు చూస్తున్నారు కదా, తన భార్య వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి ఆ రామరెడ్డి అనేటువంటి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడాలనుకున్నాడు. ఈ సంఘటన చూసిన తర్వాత, ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపించింది? ఇట్లా నిత్యం భార్యాభర్తలకు సంబంధించిన విభేదాలు, భార్యలు భర్తల్ని హతమార్చడం లేకుంటే భర్తలు భార్యలను హతమార్చడం, బలవన్మరణానికి పాల్పడేటువంటి వార్తలపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ బంధం ఎందుకు ఇంతలా ఘోరాతి ఘోరంగా మారుతోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.